పూర్తిగా తెల్లవారక ముందే మా అమ్మాయి అయితే కాలేజ్‌కి రెడీ అయిపోయిందండి. వేరే ఊరెళ్ళాలి కదా! అందుకే పొద్దుటే వెళ్ళిపోతది. లియో గూడా ఫ్రెండ్స్ అయితే బయట వెయిట్ చేస్తున్నాయి. బ్రేక్‌ఫాస్ట్ టైమ్ కదా! ఏమన్నా పెట్టండి ఆంటీ అని వచ్చి కూర్చుంటాయి. నేనైతే ఫస్ట్ వడియాలు పెట్టేసుకున్నానండి. ఎందుకంటే పొద్దున్నే పెట్టేసుకోకపోతే తర్వాత వేడికి అసలు పెట్టలేకపోతున్నాను. మా వాడైతే ఇదిగో కాకలకి కాపలా పెట్టాననమాట. దెబ్బలాడుతున్నాడు అదేమో ఎంతసేపయినా వెళ్ళట్లేదు అక్కడి నుంచి. ఛీ! నీ వల్ల నా పరువు పోతుంది వెళ్ళవే అని బతిమాలుకున్నట్టున్నాడు. అయినా అది వెళ్ళలేదండి. ఇంక వీడికే చిరాకొచ్చి ఉంటే ఉండు ఒడియాల మీద ముక్కు పెట్టావంటే ఢిల్లీ తగలబెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చి లోపలికొచ్చేసాడు. బయట ముగ్గులో గొబ్బెమ్మలాగా ఈవిడ గారొచ్చి కూర్చుంది మేడం గారు. ఆడికి పెట్టానంట రాకీ గడికి దానికి పెట్టలేదంట. వచ్చింది దానికి కూడా పెట్టాక వెళ్ళిపోయిందండి. మళ్ళీ కాసేపటికొస్తాయండి. వచ్చి 10 ఆ టైంకొచ్చి కారు కింద పడుకుంటాయి. అంత కష్టమెందుకు లోపలికొచ్చి పడుకోండంటే రావండి భయపడిపోతాయి. వీడు చూడండి ఏదో చదివేసినోడిలాగా చదివి చదివి దాని మీద పడుకుని పోయాడు. ఇవి టిష్యూ పేపర్స్ పెట్టుకోవడానికి ఉంటదని చెప్పి 2 ఆర్డర్ చేశాను. ఒకటి పింక్ ఇంకొకటి ఇలా క్రీమ్ కలర్. బావున్నాయి ఇవి మీషో నుంచి తెప్పించాను. 120 రూపీస్ ఎంతో పడ్డాయండి ఒక్కొక్కటి. యూజ్ అవుతున్నాయి. మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి ఈ ఛానల్ శ్రావణ సందేశం అని. ఆ ఛానల్ వాళ్ళు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తా ఉంటారు కదా! అక్కడి నుంచయితే ఈ పసుపు అయితే తెప్పించానండి. ఎందుకంటే నేను పసుపు ఆహ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట. ఆయన ఆర్గానిక్ పసుపు తెస్తూ ఉండేవారు ఎవ్రీ ఇయర్. ఈసారి పట్టించలేదని అన్నారనేసి ఈవిడ దగ్గర అయితే నేను తెప్పించాను. పసుపు ఇంకా బెల్లం, కొంచెం కారం కూడా తెప్పించాను. పసుపు అయితే చాలా చాలా బావుందండి. స్మెల్ అయితే ఎంత ఆర్గానిక్‌గా మంచి పసుపు కొమ్ముల వాసన వస్తుందనమాట. సరే తెప్పించి కూడా చాలా రోజులయింది. ఒకసారి ఎండలో పెట్టేసి డబ్బాలోకి తీద్దామని ఎండలో పెట్టాను. బెల్లం అయితే ఇదిగోండి ఇలా ఉంది. కేజీ 140 రూపీస్ ఎంతో తీసుకున్నారు. కొంచెం గట్టిగా ఉంది. ఆహ్, నేను గూడా మామూలుగా గూడా ఆర్గానిక్కే వాడతానండి. తేతల్లో అమ్ముతారు. చాలా బావుంటది బెల్లం. అది 110 రూపీస్ అలా తీసుకుంటారు. అదే వాడతాం. మేము ఇంట్లో పంచదార అనే మాటే ఉండదండి మాకు. స్వీట్స్ ఏమైనా బయట నుంచి తెస్తే తింటాం తప్పితే, ఇంట్లో పంచదార అనేది మేమసలు వాడం. టీలో అయినా, స్వీట్స్ ఇంట్లో ఏదైనా చేసినా ఇక దాన్నే వాడతాము. బెల్లమే వాడతాము. కారం ఏమిటంటే నాకు లాస్ట్ ఇయర్ పట్టించిన కారం అలానే ఉందండి ఫ్రిడ్జ్‌లో ఫ్రెష్‌గా. సరే అసలు బావుందంటే ఒక కేజీ తీసుకుందామని శాంపిల్‌కి పంపించమని చెప్తే 70 రూపీస్ అట్ట శాంపిల్ ఇది. నాకైతే రెడ్‌గా కనిపించలేదు. వెల్లుల్లిపాయ కారం అంటారు కదా! మనకి కారప్పొడి ఉంటది. అలా అనిపించింది నాకు. కర్రీస్‌లో వేస్తే ఎలా ఉంటదో చూపిస్తాను. ఇదిగోండి రెడ్ కలర్‌లో ఉన్నది నేను పట్టించుకున్న కారం. అక్కడ బ్రౌన్ కలర్‌లో ఉన్నది ఆవిడ దగ్గర నుంచి తీసుకున్న కారం. మేబీ అదే ఒరిజినల్ అయ్యుంటది. ఇవి కొంచెం కలర్స్ వేసిన మిర్చి అయ్యుంటది. రెడ్డిష్‌గా ఉంది. కారం అయితే ఇంక నేను తీసుకోనులేండి. ఎందుకంటే మనకి కారం ఎంతసేపు ఎర్రగా కనిపించాలి కర్రీస్. ఈ కారం ఏంటంటే మనకి రైస్‌లో అప్పుడప్పుడు మనం ఉప్పు, కారం, నూనె వేసుకొని తింటూ ఉంటాం కదా! దానికి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. మా వాడికి చూడండి పొద్దున, సాయంత్రం ఈ కాకులతో దెబ్బలాడటం సరిపోతుంది వాడి టైమంతా. అలానే వాళ్ళ డ్యాడీ వచ్చేంత వరకు అలా పైన వెయిట్ చేస్తా ఉంటామండి. మొక్కలకి నీళ్ళు పట్టుకొని, బట్టలు మడతలు పెట్టుకొని, బట్టలు ఆరేసుకొని, నేను అవన్నీ చేసుకొని ఇంక అన్నీ అయిపోతే ఒక ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. చూడండి ఈ ఫ్రేమ్‌లో నాకు 2 చందమామలు కనిపిస్తున్నాయి మరి మీకు?